వెల్కమ్ టు ద పాయింట్. నా పేరు స్వప్న. తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ మళ్ళీ చర్చల్లోకి వచ్చారు. ఈసారి సినిమా సెలబ్రిటీల యాడ్స్ చేస్తున్న తీరును ఆయన ప్రశ్నించారు. రీసెంట్గా ర్యాపిడో బైక్ సర్వీస్ యాడ్ను రిలీజ్ చేసింది అన్న విషయం తెలిసిదే మనకి. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేశారు. ఆర్టీసీ బస్సులో ఎక్కితే దోశలాగా అవుతారంటూ కామెంట్ చేస్తారు అల్లు అర్జున్ ఈ యాడ్లో. ఇక్కడే సజ్జనార్కి చిరెత్తిపోయింది. ఆర్టీసీ ప్రయాణాన్ని కించపరుస్తూ తీసిన ఈ యాడ్పై అల్లు అర్జున్ అలాగే ర్యాపిడో ఏజెన్సీ సమాధానం చెప్పాలన్నది ఆయన డిమాండ్. ఆయనకు వచ్చిన కోపానికి అర్థం ఉంది. ఎందుకంటే ర్యాపిడో యాడ్లో చూపిన బస్సును హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బస్ డిపో నుంచి ఒక రోజు కోసం రెంట్ తీసుకుని మరీ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేశారని చెప్పి సజ్జనార్ తెలిపారు. అంటే తెలంగాణ ఆర్టీసీ బస్సునే అద్దెకి తీసుకుని దాని మీదే కామెంట్స్ చేయడం సజ్జనార్కు అస్సలు నచ్చలేదు. యాడ్ కామెంట్స్పై పరువు నష్టం దావా వేస్తానంటూ సజ్జనార్ హెచ్చరించారు. అవసరమైతే క్రిమినల్ కేసెస్ కూడా పెట్టడానికి వెనకాడబోమని చెప్పి తేల్చేశారు. దీంతో మొత్తం ఈ విషయం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా యాడ్ చేశారు కాబట్టే ఈ నోటీసులు ఇచ్చామని చెప్పి సజ్జనార్ అంటున్నారు. అంతేనా అంటే తమ నోటీసులకు రిప్లై రాకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు సజ్జనార్. సో తక్షణమే అల్లు అర్జున్ అలాగే ర్యాపిడో సంస్థలు ఆర్టీసీకి సారీ చెప్పాలని చెప్పి తేల్చేశారు. ఇలా సెలబ్రిటీల యాడ్స్ వివాదాస్పదం కావడం కొత్తేమీ కాదు. ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. అసలు యాడ్స్ చేసే ముందు చెక్ ఎంతో చూసుకునే ఈ సెలబ్రిటీలు వాళ్ళు చేస్తున్న కంటెంట్ ఏంటి, ప్రజలకు చెప్తున్న విషయం ఏంటి, ఎందుకు చూసుకోరనే ప్రశ్న ప్రస్తుతం తెరపైకి వస్తుంది. ఇదే అంశంపై టు ద పాయింట్ అండ్ హైకోర్టు న్యాయవాది సుబ్బారావు గారు ఈరోజు ఐ డ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి. డాక్టర్ మణిపవిత్ర అందరికీ సుపరిచితులు, సామాజిక కార్యకర్త అండ్ డెంటిస్ట్ బై ప్రొఫెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ డాక్టర్ మణిపవిత్ర, ఆల్సో ద ఫౌండర్ ఆఫ్ బిలియన్ మామ్స్. సో మొట్టమొదట సజ్జనార్ గారి కోపం సమంజసమా కాదా సుబ్బారావు గారు? మేడం, ఇది ఖచ్చితంగా ఆయన కోపం సమంజసమైనది. కానీ ఇదే విషయాన్ని ఆర్టీసీ కార్మికుల యొక్క అంటే వ్యక్తిగత పురోగతి మీద కూడా పెడితే మంచిది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వ్యక్తిత్వంగా చాలా మంచి వ్యక్తి, అతను ఏ వివాదాల్లోనూ ఇరుక్కోరు. కానీ ఈరోజు ఈ వివాదంలోకి వచ్చారు అని అంటే ఈ బస్సు యాడ్కి సంబంధించి దోశ లాగా చిత్తు అయిపోతాం అన్నది అది ఖచ్చితంగా తప్పేమనేది నా ఉద్దేశమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి చాలామందికి సంబంధించింది. అదేవిధంగా ఈ ఆర్టీసీలో బస్సులో ఎక్కితే తుక్కు అయిపోతారని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చెప్పిన దాన్ని ఈయన ప్రామాణికంగా తీసుకున్న సిపి సజ్జనార్ గారు ఆర్టీసీ కార్మికుల యొక్క జీవితాలపైన వారి జీవితాలపైన ఈ ప్రభావం చూపిస్తున్న ఈ శాలరీ విషయంలో ఎందుకు ఈయన ఎక్కువ కేర్ తీసుకోలేకపోతున్నారు, చొరవ చూపించట్లేదు. 2 నెలలకి కానీ ఒకరికి శాలరీస్ రావు, తర్వాత వాళ్ళది గవర్నమెంట్ ఇది ప్రైవేట్ అని అగమ్య గోచరంలో వాళ్ళే ఉంటున్నారు. టైంకి శాలరీస్ రావు, శాలరీస్ వచ్చిన అరకొర జీవితాలు, ఇలాంటి విషయాలపైన కూడా ఈయన దృష్టి పెట్టి దీనికి కూడా ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తే మంచిది కదా. ఇప్పుడు సెలబ్రిటీస్ పైన దృష్టి పెట్టడంలో ఏమాత్రం తప్పులేదు. ఆయన ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని లీగల్ చట్టపరంగా యాక్షన్ తీసుకోవచ్చు. కానీ అదేవిధంగా ఈ ప్రామాణికంగా దీన్ని ఎందుకు ఇంత తెరపేదకి తీసుకొచ్చారు అంటే ఇక్కడ 2-3 విషయాలు పరిశీలించాలి సుబ్బారావు గారు, డాక్టర్ మణిపవిత్ర. బికాజ్ ఇది చట్టపరంగా ఏది అలౌడ్ ఏది నాట్ అలౌడ్ అనే విషయాలు పక్కన పెడితే కొన్ని అన్రిటన్ లాస్ అని ఉంటాయి. అంటే మనం ఎవరిని ఎంతవరకు కించపరుస్తున్నాం అది అని. కాబట్టి ఇప్పుడు సజ్జనార్ గారిని నొచ్చుకోవడం అది ఆర్టీసీని ఇంత మాట అంటావా అనా, లేకపోతే ఆర్టీసీ స్థితిగతులు ఇలా లేనప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నావు అనా, ఏమై ఉంటుందంటారు? అయితే ఇది ఎలా అంటే ఆర్టీసీ స్థితిగతులే అలా ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళు మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే మొన్న వరంగల్ మీటింగ్కి కేటీఆర్ గారు ఒక 150 బస్సులు ఎన్నో బస్సులు బుక్ చేసుకున్నప్పుడు ఈయనకి అక్కడికి వచ్చిన ఈ ఆర్టీసీ ఈయన కూడా ఏదైతే పుష్ప సినిమాకి షూటింగ్కి కావాల్సి ఆర్టీసీ బస్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఈయన తీసుకున్నప్పుడు అంటే ఈ విషయాలప్పుడు ఆయనకి అంటే వాళ్ళకి ఇచ్చే విషయంలో ఈయన దాన్ని ఏమంటారు ఫ్రీక్వెంట్ అంటే దారాదత్తంగా వాళ్ళకి ఇచ్చినప్పుడు జనాలు ఇబ్బంది పడరా అంటే ఎక్కువగా ఇప్పుడు ఈ ప్రెషర్ ఈయన ఏదైతే మన అల్లు అర్జున్ గారు ఈ ఆర్టీసీ బస్సులో బాగా క్రౌడ్ ఉన్నది చూపించారో అదేవిధంగా కేటీఆర్ గారు కేసీఆర్ గారు మీటింగ్కి తీసుకెళ్ళినప్పుడు కూడా క్రౌడ్స్ వస్తుంది కదా. అలాంటి విషయాల్లో ఎందుకు చొరవ తీసుకుని వ్యక్తి ఈరోజు ఈ యాడ్కి ఎందుకు చొరవ తీసుకుంటున్నారు? అది యాడ్ విషయంలో చొరవ తీసుకోవడం నచ్చలేదు మీకు. అన్ని విషయాల్లో చొరవ తీసుకునే వాళ్ళు అన్ని విషయాల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి విషయంలో కూడా ఇప్పుడు సిపి సజ్జనార్ గారు ఆర్టీసీ ఎండి అయినప్పుడు ఆర్టీసీలో ప్రయాణించే ప్రతి వ్యక్తికి కూడా ఆయన సమన్వయం చేయాలి. ఇప్పుడు అంత క్రౌడ్ చూపిస్తున్నట్టు వాస్తవంగా ఉన్నదే కదా అంత క్రౌడ్ ఆర్టీసీ బస్సులలో. రైట్. మరొకసారి చట్టపరమైన అంశాలను పరిశీలిద్దాం. అంటే ఒక సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ చేసినప్పుడు ఎంతవరకు ఏది అలౌడ్, ఏది చట్టపరంగా ఓకే, ఏది అంటే దానిలో ఇప్పుడు ఎందుకంటే నోటీస్ పంపిస్తామని చెప్పారు. లీగల్ నోటీస్ పరువు నష్టం దావా వేయడం అంటే అది చట్టపరంగా వెళ్తున్నట్టు. చేసింది నచ్చలేదు అనడం అదొక కామెంట్ మాత్రమే.
కాబట్టి దాని గురించి పరిశీలిద్దాం. డాక్టర్ మణిపవిత్ర, మీ కామెంట్ ఏంటి ఆన్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ దిస్ హోల్ యాడ్ అండ్ సెలబ్రిటీ ఎండార్స్మెంట్లో వాళ్ళు మాట్లాడింది కరెక్టా కాదా అనేది పక్కన పెడితే ఇక చాలామంది సెలబ్రిటీస్ దే ఎండోర్స్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ విచ్ అవి ఏంటంటే జనాలకి హాని కలిగించే ప్రోడక్ట్స్ కూడా ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ గారు, ప్రీతి జింటా వాళ్ళంతా మ్యాగీ నూడిల్స్కి దే వర్ ప్రమోటింగ్. సో అలాంటి టైంలో కూడా వాళ్ళ మీద 50 lakh రూపీస్కి దే హ్యాడ్ అ కేస్ ఆన్ దెమ్. అట్ ద సేమ్ టైం అంటే అన్హెల్దీ ప్రొడక్ట్స్ కదా. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మీరు పెప్సీ ఈజ్ నాట్ సేఫ్ ఫర్ హెల్త్ అని అందరికీ తెలుసు, కానీ పెప్సీని ఎంత పెద్ద పెద్ద స్టార్స్ ప్రమోట్ చేస్తున్నారు. సో మనం ఒక ప్రోడక్ట్ని ఎండార్స్ చేస్తున్నామంటే ఆ స్టార్ ఫాలోవర్స్ అంతా ఏమనుకుంటున్నారు, అతను యూస్ చేసి ఇలాంటి స్టంట్స్ చేస్తాడు అనే ఫీలింగ్ని వాళ్ళు కలిగిస్తున్నారు. సో దాన్ని బేసిస్ మీద వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో మారల్లీ అది ఎంతవరకు కరెక్ట్, లీగల్లీ అది కరెక్టో కాదో ఇట్ ఈస్ ఎ సెకండరీ ఇష్యూ. రైట్ ఇక్కడ మారల్ ఇష్యూ అండి, మోర్ దెన్ ఎనీథింగ్. మారల్లీ ఈజ్ ఇట్ ఎ రైట్ థింగ్ టు డూ ఆర్ నాట్. సో అలా చూసుకుంటే కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ సెన్సిబుల్ సెలబ్రిటీస్. వాళ్ళు ఏం చేస్తారు అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సాయి పల్లవి లాంటి వాళ్ళు, she said she won't advertise for any of these fairness creams or fairness products. Same thing mana own hero Pullal Gopichand garu kuda, he said no to endorsing any kind of carbonated drinks ki ayana no eppudone chepparu. Almost 10 years back when he won the tournament itself, he took the stand not to promote them endukante ayana he believes that they're not good for the health ani alanti ayana, because he's a coach, ఆయన ఎంతో మందికి రెస్పాన్సిబుల్ కాబట్టి మారల్లీ దే టుక్ ఏ స్టాండ్. కరెక్ట్. సో ఇప్పుడు వచ్చే డిస్కషన్ బట్టి మనం చూస్తే, అల్లు అర్జున్ గారు ఈ పర్టికులర్ యాడ్లో చూస్తే ఆయన ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పారు. మనం అందరం కూడా మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను బస్సు ఎక్కాలంటే నేను చచ్చిపోతాను, అంటే ఎక్కడెవరు చేతులు వేస్తాడో అర్థం కాదు. అంటే ఇప్పుడు నేను నోటీస్ వేసే అవకాశం ఉందా? నాకు అలాంటి లీగల్ ప్రొవిజన్ ఏమన్నా ఉందా ఆర్టీసీలో? సో అంటే క్యాజువల్గా మనం అందరం మాట్లాడుకునేదే దాన్ని ఒక యాడ్ ఫార్మేట్లో చేసి చెప్పారు. బట్ ఇక్కడ చెప్పండి. బట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అసలు టీఎస్ఆర్టీసీ మూలకి అంటే గ్రామాల్లో ర్యాపిడో అనేది ఏంటో కూడా తెలియని చోటికి కూడా ఒక్క మనిషి ఉన్నా కూడా తీసుకెళ్లే అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ కల్పిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడ పడితే అక్కడ ముసలాళ్ళు కానీ, ఏజ్ వాళ్ళు కానీ, అమ్మాయిలు కానీ చెయ్యి ఊపి ఆపితే కూడా ఆపించుకుని ఎక్కించుకుని వెళ్ళే ఫెసిలిటీ ఉంది అట్ మీగర్ కాస్ట్. అంటే అసలు అంత మినిమల్ కాస్ట్లో ఎంతోమంది జాబ్స్, ఎంతోమంది లైఫ్స్ డిపెండెంట్ అయి ఉన్నాయి ఆర్టీసీ మీద. సో ఆ బ్యాలెన్స్ని వాళ్ళు చేయలేకపోతున్నారు. దాన్ని యాడ్లో ప్రొజెక్ట్ చేశారు. సో దాన్ని సెలబ్రిటీ ఎండోర్స్ చేయొచ్చా లేదా అనే దానికన్నా ఎవరు కరెక్ట్ ఎవరు రైట్ అని చెప్పడానికి ఎట్లా ఉంది? బికాస్ అల్లు అర్జున్ గారు మాట్లాడేది రెగ్యులర్, మీరు నేను ఫీల్ అయ్యే విషయాన్ని హీస్ టాకింగ్ అబౌట్ ఎ రెగ్యులర్ థింగ్. రైట్. అండ్ అట్ ద సేమ్ టైం టీఎస్ఆర్టీసీ ఎంతో మెయిల్ చేసింది. రైట్. సాఫ్ట్ టార్గెట్ కింద అల్లు అర్జున్ని యూస్ చేస్తున్నారా? దానికోసం వాట్ ఈస్ ద పర్పస్? ఎన్నో వర్క్ చేయాల్సిన ఇష్యూస్ ఉండగా వై ఆర్ వి టార్గెటింగ్ లైక్ దాట్? అంటే ఆల్సో ఇట్స్ సర్ప్రైజింగ్ బికాస్ మీరు అన్నట్టు దెర్ ఆర్ సో మెనీ యాడ్స్ విచ్ గో అన్నోటిస్డ్. రైట్. వేర్ సెలబ్రిటీస్ ఆర్ ఎండోర్సింగ్ అండ్ మారలీ, ఎథికలీ, సోషలీ, రెస్పాన్సిబిలీ అనేక కోణాల నుంచి తప్పు అనుకుంటూ పోవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సుబ్బారావు గారు, ఏ చట్టం పరిధి కిందకి ఇవన్నీ వస్తాయి? ఫస్ట్. రెండోది, స్వయంగా బస్ ఎక్కితేనే తన అనుభవం అయితేనే ఎండోర్స్ చేయాలనే రూల్ ఏమన్నా ఉందా? ఉదాహరణకి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ చాక్లెట్ యాడ్ ఇస్తే ఆ చాక్లెట్ నేను తిని నచ్చితేనే ఇవ్వాలా, తినకుండా ఇవ్వకూడదా? అంటే తినకుండా ఇవ్వకూడదా అనే దానికంటే ముందుగా మనం ఆర్టీసీకి వస్తామండి. ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అని చెప్పేసి ఇది అంటే ఇలాంటి కేసులకు సంబంధించి ఏదైతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతారో, ఏదైతే అంటే ఇప్పుడు ఎంవి యాక్ట్ 1981 ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణిస్తే 500 రూపాయలు జరిమానా ఎలాగైతే ఉందో, అదేవిధంగా మనం టికెట్ కొనుక్కొని ప్రయాణిస్తున్న ఆర్టీసీలో కూడా కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలతో కూడినటువంటి సౌకర్యాలు కల్పించకపోయినా మనం ఆర్టీసీ మీద యాక్షన్ తీసుకోవచ్చు. అలా చాలా జరిగాయి కూడా, తమిళనాడులో అలాంటి కేసులు చాలా జరిగాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఒక సెలబ్రిటీస్ ఎండార్స్ చేస్తున్నారా లేదా అన్న దానికంటే కూడా ఇప్పుడు దీని మీద మనం ప్రత్యేకించి అల్లు అర్జున్ గారు తీసిన యాడ్లో టీఎస్ఆర్టీసీ అని కానీ, ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ అని కానీ ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ ఇది మెయిన్ వ్యాలిడ్ పాయింట్. ఇక్కడ ఆర్టీసీ అనే పదం కనిపించే ప్రొజెక్ట్ అయ్యేటట్లయితే
సిపి సజ్జనర్ గారు తీసుకున్న యాక్షన్కి నేను 100% అగ్రి అవుతాను. సో చట్టపరంగా కూడా ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ లేదండి, ఇది చేయలేరు. 100% మీరు ఒక న్యాయవాదిగా చెప్తున్నారు. 100% చెప్తున్నా, ఇది చేయలేరు. ఇప్పుడు టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, టీఎన్ఆర్టీసీ అని ప్రత్యేకించి ఒక స్టేట్కి సంబంధించిన ఆర్టీసీ అనే పదం కనిపించాలి కదా. ఇప్పుడు బస్సు ముందు భాగం మాత్రం బాగా అంటే చాలా ఇరుకుగా ఉన్నట్లు చూపించారు. సో ఇప్పుడు వీళ్ళు తప్పించుకోవాలంటే అది బస్సు మేము ఏదో వెహికల్ పెట్టామని చెప్పొచ్చు. అంతేగాని ఇప్పుడు ఆర్టీసీ అని ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ వీళ్ళు చేశారు కాబట్టి మ్యాగీలో ఖచ్చితంగా ఆ బూడిద శాతం అంటే యాష్ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి వీళ్ళు అంటే అంతే కదండి, యాష్ శాతం ఎక్కువ ఉందని చెప్పి మ్యాగీ నూడిల్స్ తర్వాత వీటికి సంబంధించిన క్యాన్సర్ కి సంబంధించి ఎట్లయితే ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకించి దాన్ని ప్రోడక్ట్ ని తీసుకొచ్చారు, దాని మీద మ్యాగీ అని పర్టికులర్ గా కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు దాని మీద అంటే కేసు వేయడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు సిపి సజ్జనర్ గారు కూడా దాని మీద ఆర్టీసీ అని పర్టికులర్ గా చూపించినట్లయితే ఇది ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఇది చట్ట ప్రకారంగా మీరు యాడ్ చూసి చెప్తున్నారు. యాడ్ చూసి నేను చూసినంత వరకు నాకు అనిపించినంత వరకు యాడ్ ఏదైతే ఉందో దాన్ని చూసి నేను చెప్తున్నా. ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏంటి, ఎక్కడైతే సరే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయితే వాళ్ళు ఒక ప్రభుత్వ రంగ సంస్థ నుంచి వాళ్ళు కోర్టుని అప్రోచ్ అవుతారు. అలాగే ఈరోజు సిపి సజ్జనర్ గారు కూడా ఆయనకు నోటీసులు ఇస్తానన్న దాంట్లో అంటే ఏమాత్రం అంటే బేస్లెస్ అనేది ఏమో అనేది నా ఉద్దేశం. కానీ సజ్జనర్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫీసర్స్ వీవ్ హ్యాడ్. మన పవిత్ర మీకు తెలుసు, చాలా విషయాలు ఆయన తీసుకున్న చొరవ, ఆయన చూపించిన ఏంటది ఇనిషియేటివ్, అది అమేజింగ్ అండ్ హీస్ హైలీ రెస్పెక్టెడ్. హీస్ ఎ హీరో అండి, హీస్ ఎ హీరో. సో సజ్జనర్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు ఇవాళ పబ్లిక్ గా, ఒక పెద్ద స్టార్ మీద పరువు నష్టం దావా వేస్తాను అన్నారంటే న్యాచురల్లీ ఇట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ఇట్. సో హౌ కెన్ యూ జస్టిఫై అంటే బీయింగ్ అ సోషల్ యాక్టివిస్ట్ దట్ యు ఆర్? సో సి ఐ థింక్ నా ఒపీనియన్లో సజ్జనర్ గారు ఈజ్ ఎ రియల్ లైఫ్ హీరో. బట్ ఇక్కడ ఇంకొక స్టార్ని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఏమైనా టార్గెట్ చేస్తే దాని సంస్థని చేయాలి. ఇతను ఎవరు, ఇతనికి పేమెంట్ ఇచ్చి ఒక ఫ్యూ సెకండ్స్ యాడ్కి పేమెంట్ ఇచ్చినా కూడా రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు, మరి అందరికీ వీళ్ళ మీద గురి ఉన్నప్పుడు, వీళ్ళు చేసే ప్రతి స్టేట్మెంట్ని అందరూ వింటున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు చేసే స్టేట్మెంట్ అంటే బస్ ఎక్కదని ఆల్మోస్ట్ చెప్పడమే కదా. బస్సు అంటే అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నానండి. ఇక్కడ ఏదైతే యాడ్ మీరు చెప్పారో ఈయన టీఎస్ఆర్టీసీకి సంబంధించి అది ఖచ్చితంగా అది ఆర్టీసీకే అయితే ఇతనికి ఏదైతే అల్లు అర్జున్ గారికి నోటీసులు ఇవ్వాలని ఉన్నదో అది లీగల్. కానీ ఇక్కడ మీరు చెప్పిన పాయింట్లో నేను ఒక విషయం చెప్తానండి. ఇది ఏదైతే సెలబ్రిటీస్ వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తారో దానికి సంబంధించిన లీగల్ ఇష్యూస్లో కూడా వీళ్ళకి కూడా అంటే వీళ్ళకి కూడా సంబంధం ఉంటుంది. ఒక ప్రోడక్ట్ని వాళ్ళు అంటే ప్రచారంలోకి తీసుకెళ్తున్నారంటే ఇతను చూసే కదా కొనేది. ఆ ప్రోడక్ట్ ఎవరికి తెలీదు. ఇది ఇప్పుడు లైఫ్ బాయ్ సోప్ ఉందనుకోండి, మన మహేష్ బాబు గారు చేస్తున్నారంటే మహేష్ బాబు గారు ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఇట్లా చాలా మంది తీసుకోవడానికి అందరూ అంటే లైఫ్ బాయ్ కానివ్వండి, సంతూర్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా సరే ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ నుంచి అది అంటే సమాజంలోకి వెళ్ళడానికి ఎవరైతే సెలబ్రిటీస్ దాన్ని అంటే దాన్ని ప్రమోట్ చేస్తున్నారో లీగల్గా దానికి ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినా సరే వీళ్ళు కూడా దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇది లీగల్, ఇది చట్టంలో ఉంది. కానీ దాంట్లో కూడా రెండు ఉంటాయి కదండి, దానిలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎండోర్స్మెంట్కి అడ్వర్టైజ్మెంట్కి తేడా ఏంటండి? అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అంటే పారితోషికంతో అంటే సర్టెన్ పారితోషికం ఇచ్చి నా అంటే ఆస్పెక్ట్ మై నాలెడ్జ్ నేనైతే చదువుకున్న లా శాస్త్రాల్లో ఉన్నది చెప్తున్నా. అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడంలో కొన్ని బాధ్యతలు ఇప్పుడు మీరు ఇందాకే అన్నారు ఏది సాయి పల్లవి గారు ఏ ఫేర్నెస్ క్రీమ్స్కి యాడ్కి ఇవ్వరు ఎందుకంటే నాకు న్యాచురల్గా వచ్చింది అని చెప్పేసి అన్నారు కదా. అలాగే కొంతమంది వాళ్ళ ఆత్మసాక్షిని బేస్ చేసుకొని చాలా ప్రోడక్ట్స్కి అది వాళ్ళ గొప్పతనం, అది మంచితనం, ఆల్ దట్ ఫైన్. అదంతా మనం ఎథికల్ సామాజిక విలువలు అన్నీ మాట్లాడదాం. నేను అడిగేది కేవలం చట్ట ప్రకారం వాట్ ఈస్ వ్యాలిడ్. బికాస్ ఇప్పుడు మొరాలిటీ మారల్ పోలీసింగ్ చేస్తూ పోవాలంటే పవిత్ర మీకు తెలుసు మనం అన్ని విషయాలలో తీయచ్చు. అసలు సాఫ్ట్ డ్రింక్స్ ఎందుకు తాగుతున్నారో కూడా అడగాలి అందరినీ. బికాస్ అందరూ ఇప్పుడు నేను తాగారనుకోండి, మీరు తాగారనుకోండి, మనం క్రైమ్ చేస్తున్నట్టే కదా. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సాఫ్ట్ డ్రింక్స్ అండి, ఇట్ ఇస్ అబౌట్ సరోగేట్ అడ్వర్టైజింగ్ కూడా. ఇప్పుడు మనం బ్యాన్ చేసిన ప్రోడక్ట్స్ కి వాళ్ళు అడ్వర్టైజింగ్ చేయట్లేదా? దే ఆర్ డూయింగ్ సరోగేట్ అడ్వర్టైజింగ్. పాన్ బహార్ విషయంలో ఏమైంది? ఎగ్జాక్ట్లీ. సో మనం
బ్యాన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్. ఎందుకంటే వాళ్ళు ఇంకో విధానం ఎత్తుకుంటారు. యూనో దెల్ కమ్ అప్ విత్ సంథింగ్ ఎల్స్ టు ప్రమోట్ ద ప్రోడక్ట్, అంతే రైట్? సో అది సరగేట్ అడ్వర్టైజింగ్ అని కానీ డిఫరెంట్. ఇప్పుడు మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్లో అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ఆ పెద్ద పెద్ద విస్కీ బాటిల్స్ పెట్టుకుని మీరు తాగొచ్చు అని. అంటే మనం ఇన్ని రోజులు సెలబ్రిటీస్నే క్వశ్చన్ చేసే వాళ్ళము, ఒక కామన్ పర్సన్ కూడా డబ్బుల కోసం చేసేస్తానికి రెడీ అయిపోతున్నారు. 5,000-10,000 ఉండి సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ అయిన వాళ్ళు చాలా మంది మీరు అన్నట్టు మద్యం సీసాలు కూడా పక్కన పెట్టుకుని చేస్తున్నారు. అంటే మనకి మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా? దాని మీద కేసు వేయచ్చా? దానికి వాట్ ఈస్ ద లీగాలిటీ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్? అంటే ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు ఎవాల్వింగ్ వరల్డ్లో బ్యాన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. ఇక్కడ మనకి దేనన్నా బ్యాన్ చేయడం కానీ ఇది కరెక్టా రాంగా అని డిస్కస్ చేయడానికి కాదు. ఇక్కడ జెన్యూన్గా టీఎస్ఆర్టీసీని వాళ్ళు టార్గెట్ చేశారా, టీఎస్ఆర్టీసీ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుందా, లైక్ అండ్ అది నిజమా కాదా, అందులో చెప్పే మాటలు నిజమా కాదా, అది నిజమే కదా. అవును, అలా చూసుకుంటే నిజమే కదా. అంటే మరి దానికి ఏంటి? కానీ ప్రాక్టికల్గా ఇది ఒక సబ్బుతో స్నానం చేస్తే ఒక 20 ఏళ్ళు తగ్గిపోతాయని చెప్పి వెనకాల నుంచి మమ్మీ అని పరిగెట్టుకుంటూ వస్తారు, అది నిజమా చెప్పండి? చేస్తే వయసు తగ్గిపోతుందని చెప్పండి. అదంతా కూడా అలా చూస్తే అన్ని చోట్ల అబద్ధాలు ఉన్నాయి. కానీ ఇక్కడ నాకు తెలిసి అడ్వర్టైజింగ్ అంటేనే అవాస్తవాన్ని ఎంత పెద్దగా ప్రొజెక్ట్ చేసి ఒక మనిషి అటెన్షన్ ఎంత క్విక్గా క్యాప్చర్ చేస్తారు అనేదే అడ్వర్టైజింగ్. దట్ ఈస్ హౌ అండ్ అడ్వర్టైజింగ్ ఇస్ బేస్డ్ ఆన్. అందులో మనకి ఇట్ ఈస్ ఆల్ ఎ ఫిక్షనల్ థింగ్, కరెక్ట్, బట్ దాన్ని నిజమని నమ్మి కొనేస్తారు. దట్ ఈస్ వేర్ ఇట్ వర్క్స్. సో ఇన్ షార్ట్ యూ అంటే జస్టిఫై అంటే సజ్జనార్ గారి నోటీసులు ఇస్తాం, పరువు నష్టం దావా వేస్తాం అన్నది జస్టిఫై పైలా కాదా చెప్పండి? ఐ థింక్ ఇట్ ఈస్ అల్లు అర్జున్కి ఇస్తామనడం అయితే కరెక్ట్ కాదు, రైట్? బట్ యునో దే కెన్ అడ్రస్ ద కంపెనీ, ర్యాపిడో కంపెనీని అడ్రస్ చేయొచ్చు, బికాస్ వాళ్ళు కదా దే హ్యావ్ కమ్ అప్ విత్ దట్ యాడ్. చూస్తే అంటే అప్రూవ్ చేసిన వాళ్ళే, బట్ ఆ క్రియేటివ్ ఏజెన్సీ ఎవరో అంటే క్రియేటివ్ ఏజెన్సీకి దీనికి సంబంధం లేదండి, ఉండదు. వాళ్ళు ఏంటంటే క్రియేటివ్ థింక్ని జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే దానిపైన వాళ్ళు చేస్తారు, కానీ క్రియేటివ్ పార్ట్ దీంట్లోకి రాదు. ఇక్కడ ఏదైతే ర్యాపిడో ఉందో ర్యాపిడో మీదే మెయిన్ వీళ్ళు సిపి సజ్జనార్ గారిని కానివ్వండి, తర్వాత కోర్టు కానివ్వండి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. కానీ ఇక్కడ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో నేను అల్లు అర్జున్ గారి మీద తీసుకోకపోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇందాక మీరిద్దరు మాట్లాడేటప్పుడు నాకు ఒక అంశం నాకు తట్టిందండి. భారతదేశంలో గుట్కాల గురించి కానివ్వండి, పాన్ బార్ల గురించి కానివ్వండి, సిగరెట్ గురించి కానివ్వండి, తర్వాత మద్యపానం గురించి కానివ్వండి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకూడదు, ఇది రూల్. అవును, మరి సోషల్ మీడియాలో ఒక ప్రముఖ వ్యక్తి హ్యావింగ్ మై ఈవినింగ్ డ్రింక్ అని చెప్పి ఒక సీసా పెడితే అది అడ్వర్టైజ్మెంటా కాదా చెప్పండి? అది ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ కాకపోయినా అవును, అది దాని మీద ఖచ్చితంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయచ్చు, తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ సంబంధించిన కేసులు వేయచ్చు. కానీ చాలామంది ఏంటంటే వాళ్ళ అటెన్షన్ గురించా, లేదంటే ఈ విషయాన్ని హై చేయడం గురించా, లేదంటే వాస్తవంగా ఇక్కడ జరిగింది ఏంటంటే సిపి సజ్జనార్ గారు మీరు ఇద్దరు ఇందాకన్నట్టు ఈజ్ నాట్ ఏ రియల్ హీరో ఐ థింక్. ఎందుకంటే మీరు ఏదైతే సోషల్గా జరిగే అంశాలను మీరు బేస్ చేసుకొని చెప్తున్నారు, కానీ ఈజ్ నాట్ ఏ హీరో. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే ఆయన ఒక ఎంప్లాయ్ ఫస్ట్. ఇంకొక విషయం ఏంటంటే సిపి సజ్జనార్ గారు నిజంగా హీరో అయితే ఏదైనా సరే ఆయన చట్టపరంగా చేయాలి. ఇప్పుడు మొన్న ఎన్కౌంటర్ జరిగింది, దాంట్లో ప్రముఖ పాత్ర సిపి సజ్జనార్ గారే వహించారు. కానీ అది చూస్తే మానవ హక్కుల ఉల్లంఘన. ఇది ఏదైతే ఈ మానవ హక్కులు ఇది అయితే ఉన్నాయో ఇప్పుడు రీసెంట్గా అది సుప్రీంకోర్టు కమిటీ ముందు కూడా రన్ అవుతుంది. సో ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రెషర్ రావటం వల్ల మేబీ ఆయన ఆర్టీసీకి బదిలీ అయ్యి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఆయన ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది దిశ ఎన్కౌంటర్ కేసులు. అంటే ఇప్పుడు ఒకటి సరే మీకు మీ పాయింట్ అర్థమైంది, అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారో అర్థమైంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఆయన హీరో అయినా ఎన్కౌంటర్ ఆయన చేయించినా ఆయన పాత్ర ఉన్నా లేకపోయినా ఇక్కడ అల్లు అర్జున్ గారికి నోటీసులు వచ్చాయన్నది అయితే ఒక బాధ్యత గల ఆఫీసర్ గురించి మనకి కొంత తెలుస్తుంది. కాబట్టి ఆయన గతంలో ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే వ్యక్తిగతంగా ఆయన ఒక స్టార్ని అటాక్ చేసి ఆయనకి ఏం వస్తుందని మీరు అనుకుంటున్నారు, ఏం ఆపాదిస్తున్నారు ఆయన? అంటే దీని ద్వారా ఆర్టీసీని ఏమన్నా ఇంకా బలంగా అంటే ప్రమోట్ చేయడం కోసం ఈయన గారు కూడా ప్రయత్నం చేస్తున్నారేమని నా ఆలోచనలు. ఒకవేళ చట్టపరంగా సరే అది కోర్టులో తేలుతుంది, ఎందుకంటే చట్ట పరిధిలో సపోజ్ ఆయన అలా చేశారనుకోండి, ఆయన ఉద్యోగంలో ఒక ఉద్యోగస్తుడిగా ఒక బాధ్యత గల హెడ్గా ఆయన సంస్థని బాగు చేసుకుందాం అనుకోవడంలో తప్పేమన్నా ఉందంటారు? అంటే ఆయన సంస్థని బాగు చేసుకుంటూ ఏమాత్రం తప్పు లేదండి, ఇది అందరికీ ఆమోదయోగ్యం. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీలో తిరిగిన వ్యక్తిని. ఈరోజు అల్లు అర్జున్ గారు ఏదో ర్యాపిడో గురించి ఆ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల అంటే ఊర్లలో ఉన్న వ్యక్తులు ఆర్టీసీని ఎక్కకుండా వెళ్ళి ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళేంత టెక్నాలజీ లేదు.
సో కాబట్టి ఈ ఈ అంటే ర్యాపిడో సంస్థ యొక్క ఉద్దేశం తప్పై ఉండొచ్చు. నేను ఏమంటానంటే మేడం, ర్యాపిడో ఉద్దేశం తప్పై ఉండొచ్చేమో కానీ దానికి అల్లు అర్జున్ గారు ప్రమోట్ చేయటం వల్ల అందరూ ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తారనేది అదొక అద్భుత కల్పన. అలా వెళ్తారన్నది ఆయన ఆరోపణ కానీ ఆందోళన కానీ కాదు. ఉదాహరణకి రోడ్డు మీద వెళ్తుంటే రే గాడిదే అంటాం, అంటే వాడు గాడిద అయిపోతాడని కాదు, గాడిదలాగా కాబట్టి ఇక్కడ కూడా ఒక బ్రాండ్ ని ఒక చాలా ప్రభుత్వ రంగ సంస్థ విచ్ ఇస్ కామన్ మ్యాన్స్ పుష్పక విమానం అయిన ఆర్టీసీని పట్టుకుని ఒక పెద్ద స్టార్ వచ్చి కించపరచడం అన్నది కరెక్ట్ కాదన్నది ఇక్కడ ఆయన నొచ్చుకుని ఉండొచ్చు. కానీ నొచ్చుకోకపోయినా చట్ట పరిధిలో ఈజ్ ఇట్ సంథింగ్ దట్ విల్ హోల్డ్ ఎనీ కైండ్ ఆఫ్ వెయిట్ ఇన్ ద కోర్ట్ అన్నది క్వశ్చన్. పవిత్ర, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హోల్డ్ ఎనీ కైండ్ ఆఫ్ వెయిట్ అండి. బికాజ్ అక్కడ చూస్తే అందులో ఆయన ఏమైనా అబద్ధం చెప్పారా? ఫస్ట్ థింగ్, అసలు ఆర్టీసీలో ఎవడెళ్ళినా కూడా నలిగిపోతాడు అనేది విల్ బికమ్ ఎ శాండ్విచ్, రైట్? అందులో అది నిజం కదా. ఆడలో వాళ్ళు ఏమైనా అబద్ధం చెప్పారా? లేదు కదా, నిజమే చెప్పారు. సో అది తప్పెట్లా అవుతుంది? నిజంగా మీరు వెళ్ళారు ఆర్టీసీ బస్సులో ఎప్పుడైనా? నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళేదానండి. దాన్నంత అంటే ఇట్ ఈస్ వెరీ హారిఫిక్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషలీ యాజ్ అ టీనేజ్ గర్ల్. నేను కాలేజ్కి రోజు వెళ్ళేటప్పుడు ఒక 1/2 కిలోమీటర్ నడిచి అక్కడ బస్ స్టాండ్లో నుంచుని ఆ బస్ స్టాండ్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు క్యాట్ కాల్స్తో పెట్టుకుని ఆ ముందు వస్తే ఎవడో అబ్బాయి ఎక్కడి నుంచి ఏ డైరెక్షన్లో వస్తాడో అర్థం కాక టెన్షన్ పడి దానికోసం నేను స్కూటీ కొనుక్కున్నాను. అది ఎందుకంటే అప్పుడు ర్యాపిడో లేదు కాబట్టి. అంటే దట్ ఈస్ రియాలిటీ కదా. అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నట్టు ఏదో మాట్లాడండి. సరే, ఇవన్నీ కట్ చేసేద్దాం. అయితే నేను చెప్పేది ఏంటంటే మేడం, ఇక్కడ ర్యాపిడో సంస్థది అంటే పూర్తి స్థాయిలో తప్పని కూడా అనలేము. ఒక సంస్థ తన ప్రోడక్ట్ గురించి సమాజంలో ప్రచారం కల్పించుకునే హక్కు దానికి ఉంది. అలాగే ఈ అల్లు అర్జున్ గారు కూడా ఈ ర్యాపిడోని ప్రమోట్ చేయటంలో ఆర్టీసీని కించపరిచేది అనే దాన్ని అయితే నేను ఐఎమ్ నాట్ అగ్రీ విత్ దట్. యూ నాట్ అగ్రీ దిస్ థింగ్. ఇప్పుడు సింపుల్ థింగ్ చెప్తాం, ఈ నగరానికి ఏమైంది అని మొదలెడతాం. అక్కడ దగ్గు బొగ్గు ఏంటి పొగ పెడతారు. అంటే ఇప్పుడు మేయర్ కోపం వచ్చి మా నగరాన్ని ఏమన్నా అంటావా, మా గాలి బాగాలేదా అన్నట్టుంది. అవునా కదా? అంతే కదా ప్రాక్టికల్గా. అంటే ఉన్న విషయాన్ని చెప్తున్నారు కదా, వాళ్ళు ఏం క్రియేట్ చేయట్లేదు కదా. దట్ ఈస్ ద సిచ్యువేషన్. దీనికి ఆల్టర్నేటివ్ ఉంది అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అండి, ఆర్టీసీలో ఇలాంటివి అంటే వివాదాలకి తెరలేపే కంటే కూడా ఆర్టీసీలో కొన్ని ప్రమాణాలని వీళ్ళు విప్లవాత్మకంగా తీసుకొస్తే మాత్రం చాలా మంచిదండి. ఆర్టీసీ అనేది అందరికీ ఆమోదయోగ్యమైంది, అందరికీ కాస్ట్ అదంటే రీజనబుల్ కాస్ట్ వెళ్ళేది. ఇప్పుడు ఫుడ్ బోర్డు ఉందండి, దాని మీద చాలామంది స్టూడెంట్స్ ఎక్కి కూర్చుంటారు. సో ఈయన సమర్థవంతంగా నిర్వహించగలిగే డ్యూటీ ఉంటే అలాంటివి స్టాప్ చేయమనండి. కొంత మేర ఒక వెహికల్కి ఒక బస్కి ఇంతమంది పర్సన్స్ అని చెప్పి నిర్దిష్ట ప్రమాణాలు ఉంటాయి. అంతమందికి పర్సన్స్ కంటే ఎక్కువ ఎక్కుతున్నారు కాబట్టి దాన్ని ఆపించండి. అదేవిధంగా ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వండి, వాళ్ళ పిల్లలకి ఏమైనా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించండి, లేదంటే మీరే కొన్ని రకాలైనటువంటి సంస్థలతో టైఅప్ అయ్యి ఉచిత విద్య అలాంటి స్కీములు పెట్టండి. చాలామంది ఇప్పుడు సిపి సజ్జనార్ గారు చేయాలంటే ఆర్టీసీలో అనేక సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని ఒకటొకటి సాల్వ్ చేసుకుంటారమ్మనండి. అలా చేసుకుంటే మరింత నిర్మాణాత్మకంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ యాక్చువల్లీ దట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఒకటేంటంటే దట్ ఈ చర్యలు తీసుకోవడం అంటే బ్రాండ్ని కానీ సంస్థని కానీ అనకూడదని ఒక అభ్యంతరం ఏదైతే వ్యక్తం చేశారో దాంతోపాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మన దేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు అంటే మనకి ఈ మెట్రోలు అవి వచ్చాక కొంత పుంజుకున్న మాట వాస్తవం, కానీ అదర్వైజ్ గతంలో మనందరికీ తెలిసింది బస్సు. అది తప్ప అసలు ఇంకో యాక్సెస్ లేదు. అండ్ మన బస్ సర్వీసెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లెస్ లైక్ ఆర్ పబ్లిక్ స్కూల్స్ ఆర్ నాట్ వెరీ పబ్లిక్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఓవర్లోడెడ్, poorly maintained, poorly kept, and చాలా ఒక యాక్సిడెంట్ అయిన మాట్లాడతాం. ఇప్పుడు ఈ యాడ్ చేసినందుకు అల్లు అర్జున్ కి కనుక మనం ఇస్తే ఆర్టీసీలో జరిగే ఏ అమ్మాయిల మీద ఏమైనా జరిగిన సజ్జనార్ గారికి నోటీస్ పంపించచ్చా, మీ వల్ల ఇది జరిగింది అని పంపించచ్చా? అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ క్వశ్చన్. ఎందుకంటే ఎన్ని రకాల క్రైమ్స్ జరుగుతాయి, ఎస్పెషల్లీ ఉమెన్ మీద. మీరు బస్ ఎక్కితేనే ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. సో దానికి మనం అవును, ఈ విషయంలో కూడా ఆయన సిపి సజ్జనార్ గారిని మనం అంటే క్వశ్చన్ వేయాలి. ఇప్పుడు ఒక బస్కు సంబంధించిన యాడ్లో జరిగిన దానిపైన ఇంత సివియర్ యాక్షన్ తీసుకోవడానికి ఉపక్రమించిన సిపి సజ్జనార్ గారు రేపొద్దున ఉమెన్ అబ్యూజింగ్ ఎట్లా బస్ స్టాప్లో జరిగింది అనుకోండి, లేదా బస్సులో జరిగింది అనుకోండి, దానికి ఈయన గారు ఒకళ్ళతో తీసుకుంటారా? దానికి ఈయన రిప్రజెంటేటివ్గా మాట్లాడగలుగుతారా? చేయలేదే. ఇక్కడ ఏంటంటే మనం ఆబ్వియస్లీ ఇక్కడ స్పెసిఫిక్గా మాట్లాడుతూనే కొంచెం బ్రాడ్గా మాట్లాడాల్సిన అవసరం ఉందండి. బికాస్ మీరు అన్నట్టు సోషల్ మీడియా స్పేస్లో వాట్ ఈస్ పర్మిసిబుల్, వాట్ ఈస్ నాట్ అంటే ఎక్కడ ఏ నియంత్రణ లేని అనేక అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్
మనం రోడ్డు మీద ఎవరినైనా నానా బండబూతులు తిడితే వాళ్ళు వచ్చి చెప్పు తీసి కొడతారు, లేకపోతే రిటాలియేట్ అవుతారు, పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. సోషల్ మీడియాలో ఎంతమంది ఎన్ని విధాల ఎంతమందిని మాటలు అంటారు, కించపరుస్తారు, అవాస్తవాలు మాట్లాడతారు, దూషణలు చేస్తారు. వీటితో పాటు ఆన్ ది అదర్ ఎక్స్ట్రీమ్ వీ హ్యావ్ ప్రొడక్ట్స్ని ఎడా పెడా అసలు ఏ విధమైన మానిటరింగ్ లేకుండా అడ్వర్టైజ్ చేస్తారు. అండ్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ అండి, ఇప్పుడు WHO కూడా మదర్కి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ డిస్కరేజ్ చేస్తూ నువ్వు ఈజీ టు ఫీడ్ అని చెప్పి జస్ట్ ఆ పౌడర్స్ని ప్రమోట్ చేస్తారు కదా, దట్ ఈస్ నాట్ లీగలీ అలౌడ్ ఆన్ అడ్వర్టైజింగ్లో, అది అలౌడ్ కాదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్స్ని ఫేస్బుక్లో చిన్న చిన్న గ్రూప్స్ ఉన్నా, ఒక లేడీ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి అప్పచెప్పి మేము ఇది వాడుతున్నామని చెప్పేస్తున్నారు. సో మనము అసలు మన టీవీలోనే అలౌడ్ కానప్పుడు ఈ సోషల్ మీడియాలో అలౌడ్, హౌ ఇస్ ఇట్ అలౌడ్? అంటే ఇక్కడ క్వశ్చన్ ఇస్ ఆఫ్ కోర్స్ ఇఫ్ దే ఆర్ డైరెక్ట్లీ కంపేరింగ్ ఇట్ టు మదర్స్ మిల్క్ అండ్ they're directly they're talking it as an alternative కదా. నేను మా బాబుకి ఇదే పడతానంటే అదేమన్నా that is no, that is a wrong product. సో ఇప్పుడు చట్టపరంగా చూస్తే వెరీ వ్యాలిడ్ పాయింట్ పవిత్ర. ఈ చట్టపరంగా చూస్తే ఇందులో ఇప్పుడు ఒకవేళ నోటీస్ వెళ్ళింది అనుకోండి, వీళ్ళు ఏం చెప్పాలి? సారీ చెప్తే నోటీస్ వెళ్ళవా? సారీ ఇప్పుడు వీళ్ళు అపాలజీ గురించి అడుగుతున్నారా, లేదంటే పరువు నష్టం దావా వేస్తున్నారా? రెండు చెప్పారు కదా. అంటే నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు పరువు నష్టం అంటే వాళ్ళు సారీ చెప్తే పరువు నష్టం వెనక్కి వెళ్ళిపోతుందా? అంటే ఆబ్వియస్లీ పబ్లిక్ గా ఒక టార్నిష్ అనే ఇమేజ్ కి మేము తప్పు చేసామని ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు తప్పు చేసినట్లు నేను ఏం అడుగుతున్నానంటే అండి, అదే అడుగుతున్నా నేను కూడా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తారు, ఆయనకి దాంతో ఆర్టీసీ ఈగో సాటిస్ఫై అవుతుంది, తర్వాత అప్పుడు పరువు నష్టం వెనక్కి వచ్చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇదే విషయంగా ఆర్టీసీ బస్సులో ఇప్పుడు విమెన్ అబ్యూజింగ్ ఇప్పుడు మేడం అన్నట్లు జరిగింది అనుకోండి, దానికి కూడా మరి సిపి సజ్జనార్ గారు నెక్స్ట్ జరగబోయే భవిష్యత్తులో వాటికి అంటే దానికి బాధ్యత తీసుకుంటారా? అంటే ఆర్టీసీ మీకు సంపూర్ణమైన సురక్షితమైన ప్రయాణం, ఇక్కడ అమ్మాయిలకి ఏమీ జరగదు అని ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సపోజ్ అది దానికి భిన్నంగా జరిగితే మాత్రం ఖచ్చితంగా అంటే చూడండి, ఖచ్చితంగా ఇది రాంగ్. ప్రభుత్వం అనేది, ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి మనుషులకి ప్రజలకి జవాబుదారీగా వ్యవహరించాలి. అవును, ఇది ఖచ్చితమైన. ఇప్పుడు ఏ ఆర్టీసీ బస్సులు, ఇప్పుడు ఆర్టీసీ బస్సులో మీరు అన్నదానికి నేను అగేన్స్ట్గా ఒక మాట చెప్తానండి. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఉంటుందన్నమాట, టికెట్కు సరిపడా చిల్లర తెచ్చుకోవాలి. అంటే టికెట్కు సరిపడా చిల్లర తెచ్చుకోవాలంటే వాడు చిల్లర కొట్టుకెళ్ళి చిల్లర పట్టుకొచ్చుకోవాలా? ఇక మీరు అన్నది అలానే ఉంది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో టికెట్కి సరిపడా చిల్లర తెచ్చుకోవాలి అని అంటే ప్రతి ఒక్క వ్యక్తి వెళ్ళి సరిపడా చిల్లర అందరికీ అంటే పాసిబుల్ కాదు. అలాగే ఇప్పుడు టీఎస్ఆర్టీసీ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా టీఎస్ఆర్టీసీ అంటే ఒక ప్రభుత్వ వాహనంలో మనం ప్రయాణిస్తున్నాం అంటే ఏంటి, సేఫ్గా ఫీల్ అవుతూ అన్నాను కదండి. ఇప్పుడు సేఫ్గా ఫీల్ అవుతున్నాం అనే కదా మనం ప్రభుత్వ వాహనాలు ఎక్కేది. కాబట్టి అలా ఫీల్ అయినప్పుడు, అలా సేఫ్టీకి ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రం తప్పకుండా అది ప్రశ్నించదగిన విషయం అంటారు మీరు? ఖచ్చితంగా. అండ్ సో పవిత్ర, మొత్తానికి ఎండార్స్మెంట్స్ విషయంలో మనం అంటే ఇంకొక సోషల్ జడ్జ్మెంట్ విచ్ వీఆర్ ట్రైయింగ్ టు అవాయిడ్ ఇక్కడ ఏంటంటే దట్ అనేక సార్లు యాడ్స్ రెఫ్యూజ్ చేసిన వాళ్ళని మనం ఆకాశానికి ఎత్తుతాం, బట్ యాడ్స్ చేస్తున్న వాళ్ళని మనం అనేక రకాలు జడ్జి చేస్తాం. సో దాని గురించి కూడా మాట్లాడాలి. బట్ ప్రస్తుతం మనకి ఒక చాలా కీలక వ్యక్తి, ఆర్టీసీకి సంబంధించిన ఒక కీలక వ్యక్తి జాయిన్ అవుతున్నారు మన డిస్కషన్కి. మరింత ఎలా చెప్పాలి, వెయిట్ అండ్ ప్రామాణికమైన ఒక వాదన వినిపించడానికి మనతో పాటు అశ్వత్థామ రెడ్డి గారు ఉన్నారు. ఆర్టీసీ పూర్వ జేఏసీ కన్వీనర్గా ఉన్నారు. అందరికీ సుపరిచిత పబ్లిక్ స్పీకింగ్ పర్సన్ అశ్వత్థామ రెడ్డి గారు. అశ్వత్థామ గారు నమస్కారం అండి. రైట్, మాట్లాడదాం అశ్వత్థామ గారితో. ఈ లోపల పవిత్ర, సో వాట్ ఈస్ యువర్ పాయింట్? అయితే మొత్తానికి ఎంతవరకు ఇది అంటే ఇట్ షుడ్ బి మానిటర్డ్, ఇట్ షుడ్ బి అంటే వాయిస్ షుడ్ బి రేస్డ్ అగైన్స్ట్ వాట్ ఆల్? So I think it is an individual's choice at the end of the day. అంటే యాడ్స్ ఇవ్వడం తప్పు కాదు, బికాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఒక సంస్థ ప్రాఫిట్స్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసే విధానంలో దానికి వాళ్ళకి ఉండాలి తప్ప ఇప్పుడు యాడ్స్ తీసుకునే వాళ్ళని మనం ఇది స్టాప్ చేయండి, ఇది చేయండి అని చెప్పడానికి లేదు. అది చేస్తే సరోగేట్ అడ్వర్టైజింగ్ అనేది కూడా మ్యాసివ్గా జరుగుతుంది, అది విచ్ ఇస్ మచ్ మోర్ డేంజరస్. అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ చేశాడు అనుకోండి, సంబంధం లేదు, మనకి తెలిసిన వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని లెఫ్ట్ రైట్ సెంటర్ పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, దానికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. రైట్. సో మొరాలిటీ గ్రౌండ్ మీద మనం ఇప్పుడు దీనికి దెర్ ఇస్ నో బేసిస్ అండి.
రైట్ నౌ. సో దట్ ఈస్ అన్ ఇండివిజువల్స్ చాయిస్. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. మనం ఓన్లీ బాగా చేసే వాళ్ళని మనం పైకి ఆకాశానికి ఎత్తగలుగుతాం కదా తప్ప నువ్వు చేయట్లేదు అన్న దానికి పట్టుకుని వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది ఐ డోంట్ నో అది ఎంతవరకు సమంజసమో, డస్ ఇట్ ఈవెన్ కమ్ అండర్ ద లీగల్ పర్వ్యూ అనేది నాకు ఐడియా లేదు. యా ఆబ్వియస్లీ ఇక్కడ ఇట్స్ బియాండ్ లీగల్ పర్వ్యూ. మనం అంటే ఈక లెక్క పెట్టినట్టు వీ కాంట్ పుల్ అవుట్ ఈచ్ పాయింట్ టెక్నికలీ, బట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద స్పిరిట్ ఆఫ్ ద హోల్ సిచ్యువేషన్. కోర్టులు కూడా గౌరవ కోర్టులు కూడా అలాగే చూస్తాయి కదండి, స్ఫూర్తి ద స్పిరిట్ ఆఫ్ ద హోల్ కేసు చూస్తాయి. కాబట్టి ఈ పాయింట్లో వాట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి అశ్వత్థామరెడ్డి గారు ఆర్టీసీ పూర్వ జేఏసీ కన్వీనర్గా ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎట్లున్నారు సార్? నమస్తే సార్. అశ్వత్థామ గారు మీరు ర్యాపిడో యాడ్ చూసారా అండి? చూశాను మేడం. ఎట్లా అనిపించింది సార్? అంటే ఆర్టీసీలో అంత ఘోరంగా ఉన్న పరిస్థితులు, మనకి ఇట్లాంటి యాడ్స్ రావడం కరెక్ట్ అంటారా కాదంటారా? దానికి ఎవరికైనా నొచ్చుకునే విధంగా ఉందా ఇది? ఇది 1932లో ఆర్టీసీ అనేది వచ్చింది మేడం. 1932 రైట్. అంటే దాదాపు 90 ఏళ్ల చరిత్ర ఆర్టీసీ ఇది. ఏదైతే అల్లు అర్జున్ గారు ఏదైతే మరి డబ్బుల గురించో మరి అనాలోచితంగా అవివేకంగా మాట్లాడడం జరిగింది. అలా అడ్వర్టైజ్మెంట్ తప్పు, అది కరెక్ట్ కాదు. అది ర్యాపిడ్ అనేది కేవలం ఒక సింగిల్ పర్సన్ ట్రావెల్ చేయగలుగుతుంది. అవును. కానీ ఆర్టీసీ బస్సు వందలాది మందిని తీసుకుపోతుంది. అవును. దాంతోపాటు ఒక ర్యాపిడ్ బుక్ చేసిన ఒక మహిళా ఎంప్లాయ్ ఉంటుంది, మహిళా ఉద్యోగి ఉంటుంది, అమ్మాయి ఉంటారు, వాళ్ళకి సేఫ్ ఉంటుంది నైట్ పూట ర్యాపిడ్ అనేది. అంటే ఇట్లా కేవలం డబ్బుల గురించి సినిమా యాక్టర్లు ఏమైనా చేసే పరిస్థితులు ఈ రోజుల్లో. నేను ఒకటే మన మిత్రుడు మన అన్నగారిని అడ్వకేట్ గారిని కూడా అడుగుతున్నా, రేపు బస్సులో ఏమైనా అక్యూజ్ జరిగితే ఎండీ గారు బాధ్యత వస్తారంటున్నారు. ఇలా రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అక్యూజ్ ప్రభుత్వం బాధ్యత వస్తుందండి. ప్రభుత్వం బాధ్యత అందరినీ చూడాల్సిన బాధ్యత ఉంది కదా. అవును. ప్రభుత్వం బాధ్యత దానికి సంబంధించిన ఎంక్వైరీ చేస్తారు, అసలు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ కూడా ఒకవేళ ఆర్టీసీలో ఏమైనా అక్యూజ్ జరిగితే ఎండీగా వారు ఏం చేస్తారంటే కొన్ని చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తారు, ఇక ముందు జరగకుండా తీసుకునే ప్రయత్నాలు చేస్తారు తప్ప వీళ్ళు ఎండీ గారు ఇచ్చిన నోటీసులు రామ్ మాత్రం కాదు, క్షమాపణ చెప్తే అయిపోతుంది కాదు. ఇంకొకరు ఎవరు చేయొద్దు, అది క్షమాపణతో ఏది కాదు. అది ఒక 90 ఏళ్ళ చరిత్ర సర్వీస్ ఇది, గిన్నిస్ బుక్ రికార్డు ఉన్న సర్వీస్ ఇది. సరే ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీని దివాళా తీపించి కొత్త బస్సులు ఉండకుండా కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చింది వాస్తవం. కానీ ఈ ఆర్టీసీకి ఒక చరిత్ర ఉంది. నిజాం ప్రభుత్వంలో ఒక 5 డిపోలతో స్టార్ట్ అయిన సంస్థ ఇది. దీంతో ఈ అడ్వకేట్ గారు కూడా ఎన్నోసార్లు బస్సు ఎక్కింటారు. ఎంతో మందిని ఇలా ఈ వ్యవస్థలు తయారు చేసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి ఫ్రీ సర్వీస్ చేసుకుంటూ ఫ్రీ ట్రావెల్ చేసుకుంటూ ఇలా ఎంతో మంది వ్యవస్థలో కొంతమంది గొప్ప తయారైన మేధావులు ఉన్నారు, సైంటిస్టులు, పెద్ద రాజకీయ నాయకులు. కానీ ఇలా ఆర్టీసీ అన్నది మన అందరి సంస్థది. దయచేసి అల్లు అర్జున్ కావచ్చు, నేను ఒకటే చెప్తున్నా, ఎన్నో సంవత్సరాలు రాజకీయంలో ఎవరు చిరంజీవి గారు సినిపిల్లలు, కానీ ఎక్కడ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు వివాదాస్పద యాడ్లు ఒప్పుకోడారు. ఈ వీళ్ళు ఏంటంటే మధ్య వచ్చే కొత్త పిచ్చాలు పొద్దురు వీళ్ళకి డబ్బులే అవసరం లేదు, వీళ్ళకి వ్యవస్థతో పని లేదు, వ్యవస్థ యొక్క పూర్వాపరాలు అవసరం లేదు, వీళ్ళకి వ్యవస్థ పూర్వాపరాలు అవసరం లేదు. ఎవరిని కించపరచే మాట చేస్తారు. రేపు ఆర్టీసీ తరఫున కూడా ఒక యాడ్ ఇస్తే ఇదే ర్యాపిడో ఎమర్జెన్సీ కూడా ఇస్తారు. ఇటువంటి వ్యవస్థలు ఖచ్చితంగా ఎండీ గారు తీసుకుని నిర్ణయించారు కరెక్ట్. ఎండీ గారు నోటీస్తోనే సరిపెట్టదు. ఇది భవిష్యత్తులో వల్ల ఆర్టీసీ కాదు, ఏ ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ఏ వ్యవస్థ కూడా కించపరచకుండా చర్యలు తీసుకోవాలి. నేను అడ్వకేట్ గారికి కూడా ఒకటే చెప్తున్నా, సార్ దయచేసి ఈ ఆర్టీసీ గురించి మీకు తెలియదు కాదు, ఇది గిన్నీస్ బుక్ రికార్డు చరిత్ర ఇది ఆర్టీసీకి ఉంది. దయచేసి ఇలాంటి ఆర్టీసీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేద్దాం. ఇలా ప్రపంచంలో చాలా దేశాలు ఇట్లా ర్యాపిడో ఓలను ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ ప్రపంచంలో మాస్ ట్రాన్స్పోర్ట్ ఎంకరేజ్ చేయడానికి ఛార్జీలు ఇస్తూ ప్రజలకు మంచి సరైన సేవలు ఉండి మన ఆ విధంగా ప్రయత్నాలు చేయండి. మేధావులు మీరు ఇలాంటి అడ్వకేట్లు అంతా తప్ప సమర్థించుకుంటూ. అశ్వత్థామ గారు మీరు అన్న పాయింట్, మీ స్ఫూర్తి ఎంత మీరు రగులుతోందో మీ గుండె అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పండి సార్, ఒక పెద్ద బిజినెస్ ముఖ్యంగా తెలిసి ఒక ప్రభుత్వ రంగ సంస్థ మీద ఒక యాడ్ వేసి దానిలో ఈ ఆర్టీసీ బస్సుల స్థితిగతులపై ఒక మాట అన్నారంటే, ఒక పెద్ద స్టార్ నడ్డు పెట్టుకుని ఖచ్చితంగా ఇంతో అంతో ఆర్టీసీ ప్రయాణం సుఖవంతమైన ప్రయాణం కాదు అనే అపోహ కానీ అవగాహన కానీ జనంలో ఉందని మీరు అనుకుంటున్నారా లేదా? అంటే ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని ఒప్పుకుంటారా సార్? మేడం గారు, ప్రపంచంలో అతి తక్కువ యాక్సిడెంట్ రేషియో తెలంగాణ ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ. మీరు తీయండి. ఈ రోజు ప్రపంచంలో అతి తక్కువ యాక్సిడెంట్ రేషియో. ఎన్నో సందర్భంలో కేంద్రం నుంచి అవార్డు తీసుకున్నాం, గిన్నీస్ బుక్ రికార్డు పొందిన సంస్థ ఇది. దాంతోపాటు ఈ ఆర్టీసీని ఏదైతే వాళ్ళు ఆర్టీసీ నేనేమంటానంటే ర్యాపిడో గురించి మీరు ఎంకరేజ్ చేయండి, ర్యాపిడోలో ప్రయాణించండి అండి, కానీ వేరే ఆర్గనైజేషన్ విమర్శించవద్దు. కొన్ని అడ్వర్టైజ్మెంట్ పెప్సీ ఉంటుంది, కోకోకోలా ఉంటుంది, మా పెప్సీ తాగండి మీరు బలం పడతారు అంటారు, కానీ కోకోకోలా తాగండి మీరు రాష్ట్రం చెప్పరు కదా. అంటే యాడ్ తయారు చేసినప్పుడు యాడ్ ఒప్పుకునేటప్పుడు దయచేసి ఇలాంటి మేధావులు కావచ్చు, అల్లు అర్జున్ మేము కూడా చెప్తాం, సపోజ్
అల్లు అర్జున్ మంచిగా వెళ్ళాడు, మహేష్ బాబు బాగున్నాడు, మహేష్ బాబు సినిమాలో చెప్తాం ఒక్కటి అల్లు అర్జున్ గారు ముఖం మహేష్ బాబు ముఖానికి సరిపోతుందా చెప్పండి దయచేసి. అల్లు అర్జున్ ముఖం మహేష్ బాబు ముఖానికి మహేష్ బాబు కాలు కొట్టి పనికి వస్తారు అల్లు అర్జున్. ఎవరో డబ్బులు ఉన్నాయి కాబట్టి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఉంది కాబట్టి ఇలా సినిమాలను నిలదొక్కోగలుగుతున్నాడు. అల్లు అర్జున్ కన్నా 100 మంది చాలా మంది మంచి సిరిపిల్లు ఉన్నారు, చాలా అంతగాళ్ళు వాళ్ళు రారు, ఎందుకు రాలేరు, వాళ్ళని వచ్చి వీళ్ళు తొక్కేస్తారు. ఒక 2 కుటుంబాల ఆధిపత్యం నడుస్తుంది అక్కడ. ఇవన్నీ దయచేసి అల్లు అర్జున్ కావచ్చు మూడు కావచ్చు దయచేసి ఆర్టిస్ట్ సంస్థ మన అందరి సంస్థ అది, దాన్ని మన అందరం కాపాడుకునే బాధ్యత మనం ఉంది. దాన్ని బలోపేతం చేయడానికి మీరు సూచన చేయండి దయచేసి. అల్లు అర్జున్ కావచ్చు అడ్వకేట్ గారు సూచన చేయండి. సార్ పాత బస్సులు కొనలే, తెలంగాణ ప్రభుత్వం బస్సులు కొనుగోలు జరగలేదు, ప్రయాణికులకు ఇబ్బంది, ఒక్క బస్సులో 100 మంది ఎక్కుతున్నారు, పిల్లలు ఎక్కుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు పిల్లలకి, ఈ విధంగా సూచన చేయండి. అశ్వత్థామ గారు ఒక మాట చెప్పండి సార్, ఇప్పుడు ఒక స్టార్ వచ్చి ఇట్లా అంటే నిజంగానే ప్రజలపై అది ప్రభావం పడుతుందంటారా? ఓలా చూసిండ్రు, మన ఊబర్ చూసి అన్ని చూసి ఆర్టీసీ బస్సులు వైపు ప్రజలు వస్తున్నారు. ఇలా ఆర్టీసీ కరోనా తర్వాత మళ్ళీ ఆర్టీసీ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? తక్కువ ఛార్జీలతోన సుఖవంతమైన ప్రయాణము. సరే బస్సులు కొద్దిగా ఇబ్బంది ఉన్నాయి, నేను కాదన్ను, నేను ఏకీభవిస్తాను. బస్సుల పరిస్థితి కొద్దిగా ఇబ్బంది ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం బస్సులు కొనుగోలు తీసుకు ప్రయత్నించాలి. ఇలా హైదరాబాద్ అనేది ప్రపంచంలో విశ్వనగరంలో పేరుంటుంది. ఈ విశ్వనగరంలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని బస్సులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి యాడ్ని ఇమ్మీడియట్లీ వాళ్ళు ఉపసంహరించుకోవాలి. ఎవరు అల్లు అర్జున్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ర్యాపిడో సంస్థ వాళ్ళు ఉపసంహరించుకోవాలి. లేకపోతే జరగబోయే పరిణామాలకు అల్లు అర్జున్ బాధ్యత వేస్తారు. దయచేసి వివాదమైన దాంట్లో వాళ్ళు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇలా ఒక సినిమా ఒక హీరోను ఒక అభిమానంతో చూడొచ్చు. ఇలా ఆర్టీసీ బస్సులు అంటుంది పొద్దుగాలు వేస్తే ఫస్ట్ ప్రయాణికులు కోరేది ఆర్టీసీ బస్సు గురించి చూస్తాడు. ఆర్టీసీ బస్సులు లేనప్పుడే వేరే ఆల్టర్నేట్కి వెళ్తాడు. ఇలా ఆర్టీసీ బస్సులు కూడా ఇలా పూర్తి స్థాయిలో సర్వీస్ చేయట్లేదు. ఈ మధ్యకాలంలో చేయాల్సిన బాధ్యత మన ప్రజలందరూ కలిసి దాని మీద ఒత్తిడి తేవాలి, ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. సుఖవంతమైన ప్రయాణం గురించి ఆర్టీసీ ప్రయాణించే విధంగా ప్రయాణికులు మనం మోటివేట్ చేయాలి. ఉదాహరణకు తండ్రి ప్రైవేట్ ఆటో ఎక్కుతాడు, కూతురు కొడుకుంటే ఆర్టీసీ బస్సు ఎక్కిస్తుంది, ఎందుకు ఫ్రీ బస్ కాబట్టి. ఆ కూతురు కొడుకు కూడా తల్లికి చెప్పాలి, నాన్న నీవు కూడా ఆర్టీసీ ఎక్కాలి, బస్సు ఎక్కాలి, నీ ఛార్జీలతో మేము ఫ్రీ వెళ్తాం అంటే ఈ విధమైన మోటివేషన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. దయచేసి అల్లు అర్జున్ ఏ సందర్భంలో యాడ్ ఒప్పుకున్నాడో డబ్బులే ప్రధానం కాదు, విలువలు ముఖ్యం. విలువలు ముఖ్యం. ఆ విలువలకు సంబంధించిన విధంగా అల్లు అర్జున్ కావచ్చు. ఎందుకంటే చిరంజీవి ఫ్యామిలీ అన్నా, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అన్నా ప్రజలకు నమ్మకం, అభిమానం ఉంది, గౌరవం ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. నేను అడ్వకేట్ గారు కూడా మరొకసారి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి సార్ ఏ సంస్థలో ఎవరిని అక్యూజ్ హైకోర్టులో దురదృష్ట సంఘటన జరుగుతుంది, దానికి హైకోర్టు జడ్జి గారు బాధ్యత వస్తారండి. ఒక 2 వ్యక్తులనే కొట్లాడుకోవచ్చు, సపోజ్ కోర్టులో కొట్టుకోవచ్చు అంటే దానికి కస్టడీ ఎవరండి? కస్టడీ బాధ్యత వస్తారని దయచేసి పెద్దలు మీరు, మేధావులు మీరు, అడ్వకేట్ గారు దయచేసి ఇలాంటి చర్యలు మీరు ఖండించండి. కోర్టులో ఏమవుతుంది, కోర్టు పోతే ఏమవుతుంది, క్షమాపణ చెప్తే అయిపోతుందా? నోటీసు కాదు. ఎండీ గారు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే 3 సంవత్సరాలు ఎండీ లేడు ఇక్కడ ఆర్టీసీకి. దిక్కులేని వ్యవస్థ అయిపోయింది ఆర్టీసీ అనేది. దిక్కులు ఎవరు వచ్చి ఒక రాయిపోతే అయిపోతున్న పరిస్థితి వచ్చింది. వీళ్ళు అల్లు అర్జున్ అలాంటి యాడ్ ఇచ్చాడు. ఎప్పుడు వచ్చిన రాయదే ఖచ్చితంగా కార్మికుల మనోభావాలు దెబ్బతిస్తే ఆర్టీసీ కార్మికులకు ఉద్యమ చరిత్ర, పోరాట చరిత్ర. ఆర్టీసీ కార్మికులు ఎవరిని లెక్కబెట్టే చరిత్ర లేదు ఇక్కడ. మా ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు మన ఉదాహరణ విజయవాడ ఈటల ఎలక్షన్ అయితే ఆత్మగౌరవ పోరాటం జరిగిందో ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు ఆత్మగౌరవ పోరాటం చేస్తారు. తగిన సమయంలో తగిన జవాబు చెప్తారు. దానికి ఎక్కడ కార్మికులు భయపడే పరిస్థితి లేదు. నేను మరొకసారి మీ ద్వారా చెప్తున్నా, ఇమ్మీడియట్గా యాడ్ విరమించుకోండి. మీరు ర్యాపిడో ఇచ్చినా యాడ్, ఒక స్కూటర్ మీద యాడ్ యాడ, ఒక బస్సు మీద యాడ్ చేయి. ఇప్పుడు ఎన్నో ట్రావెల్స్ ఉన్నాయి, ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. మా ట్రావెల్స్ లాంటినే ఆఫర్ పెడతారు, వాళ్ళు స్కీమ్లు పెడతారు. కానీ ఆర్టీసీ బస్సు ఎక్కువ ఎక్కడ చెప్పరు కదా. ఇలా ఆర్టీసీ బస్సు మన ఎండీ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. సింగిల్ ఛార్జ్ వసూలు చేశాడు. గతంలో 15 సంవత్సరాల నుంచి 2 పేరు వసూలు చేస్తుంది. ఏదైనా ప్రయాణ సేవ జరగాలి, ప్రయాణికులు మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రజల భాగం దృష్టిలో పెట్టుకొని సింగిల్ ఫేర్ తీసుకునే బస్సులు నడిపాడు. ఆర్టీసీ మన ప్రైవేట్ బస్సులు నడితే ఎందుకు డబల్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు? మరి ఎందుకు ఈ మేధావులు మాట్లాడరు? 3,000 4,000 విజయవాడ వసూలు చేస్తారు. ఎందుకు ఆర్టీసీ బస్సు 3,000 తీసుకుపోతే 3,000 4,000 ఎందుకు మేధావులు మాట్లాడరు? ఇలా ఆర్టీసీ బతికించుకుంటే రేపు వ్యవస్థ బాగుపడుతుంది, ప్రజాస్వామ్యం బతుకుతుంది, తెలంగాణ బతుకుతుంది. అందరు కూడా మామూలు బడుగు బలైన వర్గాలు కూడా ఒక సేవ చేసిన వాళ్ళు అయితే మనం. వీళ్ళు ఎంతో మందికి ఫ్రీ రాయితీలో బస్సులు నడుస్తున్నాయి. స్వాతంత్ర సమయంలో కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు. దయచేసి మరొకసారి అడ్వకేట్ గారిని నేను అడ్వకేట్ గారికి చెప్తాను సార్, మీ మాటలన్నీ ఆయన వింటున్నారు. సరే ఆయన కూడా చెప్తాం, వింటున్నాడు. వారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఆర్టీసీ బలోపేతం చేయడానికి మీలాంటి మేధావులంతా కలిసికట్టుకు రావాలి. ఇలా తెలంగాణ వచ్చాక దురదృష్టం ఏంటంటే ఒక్క బస్సు కొనుగోలు చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క బస్సులు కొనుగోలు చేయలేదు. గతంలో 1233 గ్రామాలకు బస్సులు లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలా దురదృష్టం 4,000 గ్రామాలకు బస్సులు కోల్పోయినాము. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. ఆ దిశగా మనం అందరం కొట్లాడాలి. గ్రామానికి బస్సులు, తప్పకుండా సార్, గ్రామానికి బస్సులు
చక్కటి ఇప్పుడు ఆర్టీసీ ఒక మహిళ ఒక ఎంప్లాయీ ఉండొచ్చు, ఒక మహిళ స్టూడెంట్ ఉండొచ్చు. ఫస్ట్ బస్సు లేట్ నైట్ ఆలస్యం అయితే ఆర్టీసీ బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తుంది తప్ప ప్రైవేట్ పోవడానికి వెళ్ళదు. ఒకవేళ ఆర్టీసీ బస్సు లేనప్పుడే ప్రైవేట్ వైపు వెళ్తారు. ఇలా ప్రభుత్వం ఏంటంటే ఉద్దేశపూర్వక బస్సును తగ్గించి ప్రైవేట్ ఎంకరేజ్ చేస్తుంది. దయచేసి నేను మరొకసారి మీ ద్వారా కోరుతున్నాను మేడం, సుబ్రహ్మణ్య గారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, మీరు టీవీ 9 నుంచి కూడా మేము చూస్తాము. దయచేసి ఈ అల్లు అర్జున్ మీ ద్వారా చెప్తారు, ఎవరి ద్వారా చెప్తారో దీన్ని ఇమ్మీడియట్లీ విరమించుకుని ఆ యాడ్ను ఉపసంహరించుకోండి. తప్పకుండా సార్, తప్పకుండా. మీరు చాలా ఎప్పట్లాగే డిలీట్ చేయాలని, లేకపోతే ఖచ్చితంగా అల్లు అర్జున్ దీనికి తగ్గ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. తప్పకుండా సార్. అశ్వత్థామ గారు ధన్యవాదాలు మీకు మనస్ఫూర్తిగా. మీరు ఇంత షార్ట్ నోటీస్లో మా చర్చలో పాల్గొన్నందుకు, మీ అభిప్రాయాన్ని ఎప్పట్లాగే నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పినందుకు మీకు సార్ సలాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అశ్వత్థామ గారు. నిర్భయం అంటేనే అశ్వత్థామ రెడ్డి మేడం, నిర్భయం అంటేనే అశ్వత్థామ రెడ్డి. ఎవరైనా వాస్తవాలు మాట్లాడతా, వాస్తవాలు నిస్వార్థంగా మాట్లాడతా. దయచేసి మళ్ళొక్కసారి నేను అడ్వకేట్ గారి మీద అందరి ప్రజలు కూడా కోరుతున్నా, ఆర్టీసీ బలోపేతం చేద్దాం. ఆర్టీసీ జిందాబాద్ సార్. మేము చెప్తున్నాం కదా, మేము బస్సు ఎక్కుతాం. ధన్యవాదాలు మీకు చాలా ధన్యవాదాలు సార్. మణిపత్ర గారు, సుబ్బారావు గారు, అశ్వత్థామ గారు చాలా గుండె ఆవేదన అంతా బయటపెట్టారు. ఏమంటారంటే ఆర్టీసీ ఇన్ని సంవత్సరాలు ఉండే చరిత్ర, ఏదేదో ఒక బైక్ మీద ఒకళ్ళని ఎక్కించుకుని వెళ్ళడానికి, ఒక పెద్ద సమూహాన్ని పెద్ద పేద వర్గాలకి అనుకూలమైన ఒక ట్రావెల్ ఆప్షన్గా ఇవన్నీ పక్కన పెట్టి ఎవరో వాళ్ళ యాడ్ అసలు ఇవ్వడం ఏంటి, పరిణతి లోపం ఒకటి. రెండోది అల్లు అర్జున్ లాంటి స్టార్ ఇలాంటి ఎండోర్స్మెంట్ ఇచ్చి ఇలాంటి మాట్లాడడం తప్పు. తప్పకుండా ఇది మా మనోభావాలు దెబ్బతింటాయి ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్కరి. బికాజ్ ఈ సంస్థని ఎలా బతికించుకోవాలి, ఎలా బాగు చేసుకోవాలి, వాటి మీద సూచనలు ఇవ్వండి మేధావర్గం. మీకు కూడా చెప్పమని చెప్పారు. సో ఈ విషయం మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పవిత్ర ఏం చెప్పదలుచుకున్నారు మీరు? తప్పకుండా అండి, ఇది ఆర్టీసీని ఎవరు వ్యతిరేకించరు. ఎందుకంటే మా తాతల దగ్గర నుంచి, మా తండ్రుల దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, తర్వాత నా పిల్లల దగ్గర నుంచి కూడా ఆర్టీసీలో వెళ్తాం. ఎందుకంటే ఆర్టీసీ అందరికీ ఆమోదయోగ్యం నేను ఫస్ట్లోనే చెప్పాను. కానీ ఒక యాడ్ అనేది రావడం అనేది తప్పేం కాదు. ఒక ప్రోడక్ట్ని సమాజంలోకి తీసుకురావడం తప్పు కాదు. కానీ ఒక ప్రభుత్వ రంగ సంస్థని టార్గెట్ చేసి అన్న దాంట్లో ఇది బేస్లెస్ ఏమోననేది నా ఉద్దేశం. ఇప్పుడు ఏదైతే ఆర్టీసీని అంటే ఇండైరెక్ట్గా అన్నారంటే అది తప్పు ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఆర్టీసీని ఆయన ఉద్దేశం ఆర్టీసీలో విప్లవాత్మకమైన మార్పులు ఎందుకు తీసుకురావట్లేదండి? ఇప్పుడు బాగా జనాన్ని ఇరికించి ఒక నిర్దిష్ట ప్రమాణాలతో ఉన్న బస్సుని అంటే ఎక్కువ జనానికి అంటే ఎక్కువ ఒక పరిమితి కంటే ఎక్కువ ఎక్కించినప్పుడు దీంట్లో తీసుకోవచ్చు కదా. అది అలాంటి అంటే ఆ సమస్యలు తప్పకుండా పరిశీలించాలి. అదే ఇప్పుడు దెబ్బ తగిలి మనం వెళ్తామండి డాక్టర్ దగ్గరికి, మీకు షుగర్ కూడా ఉంది తెలుసా, మీరు కొంచెం ఉపకాయంతో బాధపడుతున్నారు, లేకపోతే మీరు పరిగెట్టట్లేదు, మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఇవన్నీ తర్వాత చేద్దాం. బట్ ముందు ఆ దెబ్బకైతే మనం దెబ్బ తగిలింది, దానికి ఫస్ట్ ఎయిడ్ అయితే చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఒక యాడ్ జరిగింది కాదు, ఆ జరిగిపోవడంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ అందరినీ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక స్టార్ వచ్చి చెప్పడం వల్ల ఈ సంస్థ ఇమేజ్ దెబ్బతింటుందనే ఒక హేళన, ఒక చులకన వస్తుందేమో అని ఒక ఆందోళనతో పరువు నష్టం దావా వేస్తామన్నంత వరకు వెళ్ళారంటే ఇది చూసి నిజంగానే అందరు బైక్ మీద వెళ్ళిపోతారని కాదు. అంటే ఇప్పుడు అది చెప్పింది కరెక్టా రాంగా, ఎందుకు ఆ భావన ప్రజల్లో ఉన్నదే బ్రాండ్ రూపంలో వ్యక్తపరిచారు. ఇప్పుడు మీరు జనరల్గా ప్రజల్లో ఉన్న ఫీలింగ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఆ ఫీలింగ్ రాకుండా మనం కనుక అడ్రస్ చేస్తే, ఇంత బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఆర్గనైజేషన్ అక్కడే ఉండిపోయిందా, అడాప్ట్ అయిందా విత్ చేంజింగ్ టైమ్స్? మనం ఏమైనా పెంచామా, దానికి ఏమైనా ఇప్పుడున్న పాపులేషన్ నీడ్స్ని మనం అడ్రస్ చేయగలుగుతున్నామా? సో ఆ ఇష్యూస్ కూడా చూడాలి. అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది, ఎందుకంటే అది ప్రజల్లో ఉంది కాబట్టి. దట్ ఈస్ వాట్ ద జనరల్ పబ్లిక్ ఈస్ ఫేసింగ్ ఎవ్రీడే. దాన్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. మీరు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారు అనే కన్నా మనం ఎలాంటి వసతులు కల్పించవచ్చు ఈ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి అనేది కనుక మనం చేస్తే ఆర్టీసీ బస్సెస్ ఆర్ సేఫ్. మీరు రండి, మీ రూట్ ఇప్పుడు ఒక రూట్లో వెళ్తుంది అనుకోండి, నా బస్ స్టాప్కి వచ్చేసరికి బస్సు నిండా ఉంటుంది, నేను ఈ బస్ మిస్ అయితే నా నెక్స్ట్ బస్కి ఎంతసేపు ఆగాలి, నా కాలేజ్ టైం అయిపోతుంది, రైట్? అట్లా నేను కంగారు పడి ఇదే బస్సులోనే దూరుతాను కదా, నాకు అవకాశం లేదు కదా. అదే ఒక రూట్లో వెళ్తుంటే ఆ కండక్టర్కి డ్రైవర్కి తెలీదా ఈ రూట్లో ఎంతమంది ఎక్కుతారు అనే దానికి ఎన్ని బస్సులు ప్రొవైడ్ చేయాలి, ఎంత గ్యాప్లో ప్రొవైడ్ చేయాలి అనేది మనకి తెలీదా?
And మనము బస్సుల అంత స్థితిగతులు- పెద్ద ఆర్గనైజేషన్ ఈ బేసిక్ ఇష్యూస్ ని కనుక అడ్రస్ చేస్తే ప్రజల్లో ఆ ఒపీనియన్ ఉండదు. వాళ్ళు వచ్చి హేళన చేయలేదు, ప్రజల్లో ఉన్నది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దానికి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అలా అని చెప్పేసి ఒక ప్రైవేట్ అంటే ఒక ప్రైవేట్ ఏజెన్సీ సంస్థ ఆర్టీసీ అంటే ప్రమాణాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇందులో ఆర్టీసీ ప్రమాణాలు దెబ్బతినేటట్లు గట్లా ఆ యాడ్ ఏదైతే ఉందో అది ఉంటే అది ఖచ్చితంగా తప్పే. కానీ ఇక్కడ నాలో ఉన్నది అంటే మా తల్లిదండ్రుల్లో ఉన్నది, ప్రతి ఒక్కళ్ళలో ఉన్నది అదే సమస్య కదా. ఇది ఆర్టీసీలు చాలా అంటే విప్లవాత్మకమైన మార్పులు రావాలి, చాలా ప్రమాణాలు చేంజ్ కావాలి, దాంట్లో అనేకమైనటువంటి వసతులు కల్పించాలి. ఇక్కడ బాగా ఎక్కువ వినిపించేది ఏంటంటే మేడం, అక్కడ ఎవరైతే ఆర్టీసీ వీళ్ళు కండక్టర్స్ ఉంటారో ఆర్టీసీ డ్రైవర్ చాలాసార్లు ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. అక్కడ ఖచ్చితంగా అంటే బస్సు ముందు అందరికీ కనిపించే విధంగా అంటే ప్రయాణికులకు కనిపించే విధంగా డ్రైవర్ అన్న ఫోన్ మాట్లాడితే ఇన్ఫామ్ చేయొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. కానీ అక్కడ కంప్లైంట్ చేయడానికి ఎవరు ఒకవేళ చేసినా పట్టించుకోరు. ఆర్టీసీ బస్ స్టాప్స్లో ప్రైవేట్ స్టాల్స్ పెట్టేసి, నేను మొన్న ఖమ్మం డిస్టిక్లో ఒక ఆర్టీసీ బస్ స్టాప్లో ఒక వాటర్ బాటిల్ 20 రూపీస్ వాటర్ బాటిల్ 30 రూపీస్కి అమ్ముతున్నారు. అలాంటి ప్రమాణాల్లో కూడా మార్పులు తీసుకురండి. సరే, మార్పులు అంటే మీరు అన్నది మార్పులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ మార్పు తీసుకొస్తే అసలు అలాంటి అలా రాదు కదా. నా ఉద్దేశం అది. సరిగ్గా ఉంటే దానికి ఆల్టర్నేటివ్ మనం ఎందుకు చూస్తాము? రైట్. నా ట్రాన్స్పోర్ట్ నాకు బాగున్నప్పుడు, అంత తక్కువలో ఇంత బ్యూటిఫుల్ గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళను? రైట్. ఫైనలీ సరే, అశ్వత్థామ గారు చాలా కీలకంగా చాలా క్లియర్గా చెప్పారు మీ మాటని. మీ మాట తప్పకుండా చేరవలసిన వాళ్ళందరికీ కూడా చేరుతుందని చెప్పి ఆశిస్తున్నాను సార్. ఆర్టీసీ ప్రమాణాలు బాగుపడడానికి ఇంకా 1-2 పాయింట్లు క్లుప్తంగా ముగించే ముందు చెప్పాల్సిన కోరుతాం సార్ అశ్వత్థామ గారు. జస్ట్ 1-2 పాయింట్. ఒకటి మేడం, దీంట్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆర్టీసీకి సహకారం అందించాలి మేడం. నేను సార్ చెప్పినట్లు కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, నేను లేవని చెప్పట్లేదు. రైట్. ఆ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆర్టీసీ వైపు, మీరు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి, ఇప్పుడు కూడా ప్రజలు ఆర్టీసీ వైపే ఉన్నారు, ప్రజలు ఆర్టీసీనే ఆదరిస్తున్నారు. దాని సరైన రీతిలో ప్రభుత్వం స్పందించాలి, యాజమాన్యం స్పందించాలి. కొన్ని లోపాలు జరిగినాయి, వాస్తవంగా కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ డ్రైవర్ ఒక ఫోన్ మాట్లాడుతున్న ఒక సందర్భం వచ్చింది. కానీ చాలా లాంగ్ బస్సెస్ కు డ్రైవర్ ఫోన్ ఇచ్చి ప్రయాణికులతో ఫోన్ చేపిస్తున్నారు, బస్ ఎక్కడ దాకా గురించి తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ యాక్చువల్ గా యాజమాన్యమే నిర్మూలించాలి. ఫోన్ మాట్లాడడం ప్రమాదకరం. ఇలా బస్సులో ఫోన్ నెంబర్ ఇస్తారు, పలానా బస్ డ్రైవర్ ఎవరంటే నీకు టికెట్ ఫోన్ నెంబర్ ముద్రిస్తారు. రైట్. తప్పదు. కాబట్టి నేను ఉన్న వాస్తవంగా ఇది ఒక గిన్నీస్ బుక్ రికార్డు ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ కావచ్చు, ఉమ్మడి ఆర్టీసీ కాపాడాలి. ప్రమాణాలు కాపాడంటే ఇలాంటి మేధావులు పవిత్ర గారు కావచ్చు, మన అడ్వకేట్ మిత్రులు కావచ్చు, మీలాంటి వాళ్ళందరూ మంచి సూచనలు చేయండి. దయచేసి వాళ్ళు ఎవరైనా ర్యాపిడ్ దాని గురించి అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు, కానీ వేరే వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడుతుంది. నా గొప్ప నేను చెప్పుకోవాలి, కానీ ఎటు వ్యక్తి వేస్తానని నేను మాట్లాడుతున్నాను. నా నోటీస్ ప్రజలు గుర్తించాలి. మీకు ఇప్పుడు ఎప్పుడైనా అల్లు అర్జున్ కన్నా చాలా నగరాలు హీరోలు, కానీ ఎందుకు రాలేదు పైకి ఎందుకు వస్తలేదు? చాలా నగరాలు హీరోలు ఎందుకు? నీ కుటుంబ పాలనతో పైన నువ్వు నడుపుతున్నావు, నువ్వు నచ్చిన తక్కువ సినిమా రిలీజ్ చేస్తావు, సినిమా థియేటర్ని బ్లాక్ చేసుకుంటావు, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వవు. సినిమాలో ప్రయాణికుడు ఈ సినిమా రిలీజ్ మొత్తం రిలీజ్ ఇస్తావు, ఆడ వేరే సినిమానే ఉండదు. మంచి మంచి సినిమా నారాయణమూర్తి గారు ఒక విప్లవాత్మక సందేశం చిత్రాలు నిర్మిస్తాడు, ఆయన సినిమా ఆయనకు థియేటర్ దొరుకుతాయండి? దొరికితే దయచేసి చెప్పండి. మీరు సినిమా వల్ల మీకు కొంత పరిధి ఉంది. ఇలా ఏదో ప్రజలు పిచ్చిగా అభిమానిస్తారు, మేము దేవుళ్ళం అనుకుంటే పొరపాటది. దేవుళ్ళను దింపిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. తెలంగాణ ప్రజలు ప్రకృతంగా ఆత్మగౌరవం ఉన్న విషయంలో రాజీ కాదు అది. తెలంగాణ ప్రజలు మీరు ఏ విమర్శించినా మేము నడుస్తుంది, మేము దేవుళ్ళ ఉన్న ఫీలింగ్ అనేది ఇచ్చిపెట్టు. నీ అయ్యి వస్తాడు, నీవు అవుతా నీ తాత వస్తాడు, సినిమా హీరోలు అవసరం బట్టి సినిమా థియేటర్ కూడా ఇంట్లో చూస్తుంది. సినిమా ఎందుకు వస్తుంది? ఎన్నో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోలేదు. విశ్వనగరం పేరుతో బస్సులు కొనకుండా వాస్తవంగా పాపం 100 మంది బస్సు ఎక్కుతున్నారు. కండక్టర్ ఇబ్బంది, దాన్ని మన ప్రభుత్వమే ఒత్తిడి తీసుకురావాలి. పాయింట్ నోటెడ్ అశ్వత్థామ గారు, మీ పాయింట్ నోటెడ్ సార్. మీరు చెప్పేది చాలా క్లియర్గా చెప్పారు, సూటిగా శృతి లేకుండా, అసలు కంప్లీట్గా సూటిగా. దట్ వేలెత్తి చూపించే ఈ సంస్కృతి మారాలి ఒకటి. రెండోది, ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మనందరిది.
ఇది ఏదో ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంకో ప్రైవేట్ వ్యక్తిని అనుకున్నట్టు కార్పొరేట్ కాంపిటీషన్లో భాగం కాదు. ఆర్టీసీ అనేది మనందరి సంస్థ కాబట్టి దానిలోని తప్పొప్పుల్ని కూడా మనమే భరించి సవరించడానికి మనందరం కూడా చేసి చర్యలు తీసుకోవాలి అన్నది ఆయన పాయింట్, అశ్వత్థామ గారి పాయింట్. అశ్వత్థామ గారు అన్నారు ఇది 100% కరెక్ట్ అండి. ఇప్పటికీ కూడా నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ రావాలంటే ఆర్టీసీనే ఉపయోగిస్తాను, హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళాలన్నా ఆర్టీసీనే ఉపయోగిస్తా, అక్కడ నుంచి మాకు ఆంధ్రాలో రిలేషన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలని నేను ప్రతిదీ ఆర్టీసీలోనే వెళ్తా. కానీ ఆర్టీసీలో మేము ఆర్టీసీని బ్రతికించేది ప్రజలు, అంటే నాలాంటి చాలామంది కామన్ పీపుల్స్. కానీ ఈరోజు ఎందుకు మేము దీంట్లో అంటే ఆర్టీసీని నేను ఇక్కడ విమర్శించట్లా, ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు తీసుకురమ్మంటారు. ఆయన కూడా ఒప్పుకున్నారు, అందరం కలిసి మార్పులు తీసుకున్నామని. పవిత్ర, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చాలా అర్థవంతంగా సాగింది యాక్చువల్లీ, బికాజ్ యూ బ్రాట్ అప్ అ లాట్ ఆఫ్ రెఫరెన్సెస్. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ఇన్ఫ్లుయెన్సర్స్ తీరు కూడా మాట్లాడారు కాబట్టి. అండ్ అలాగే సుబ్బారావు గారు చట్టపరంగా ఏది వ్యాలిడ్ ఏది కాదు, సోషలీ ఎథికలీ వాట్ ఈస్ అలౌడ్ కూడా మాట్లాడే ఇవాళ. అండ్ అశ్వత్థామ గారు జాయిన్ అవ్వడం నిజంగా హైలైట్. అంటే నిజంగానే ఒక ప్రభుత్వ రంగ సంస్థని అన్నప్పుడు ఎవరు పట్టించుకుంటారు? ఆబ్వియస్లీ మీరు నేను మనం ఎవరం పట్టించుకోము. అక్కడ పనిచేసే వాళ్ళకు ఒక స్ఫూర్తి, ఒక అటాచ్మెంట్ ఉంటుంది. సో దీన్ని బాగు చేసుకోవాలి, దీన్ని మనం ఇంత మాట అనకూడదని చెప్పి అలాగే అశ్వత్థామ గారు వినిపించారు ఇవాళ మొత్తం ఈ పరిస్థితిపై వారి అభిప్రాయం కూడా. ధన్యవాదాలు అశ్వత్థామ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి టు ద పాయింట్. థ్యాంక్ యూ సార్. అండ్ మాట్లాడుతూ ఉందాం ఇలా ప్రతిరోజు ఏదో ఒక అంశంపై చర్చిద్దాం, చూద్దాం ఇది ఎలా పరిష్కారం అవుతుందని చెప్పి. ఏదైనా సామరస్యపూర్వకంగానే అయిపోతుందని చెప్పి ఆశిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం పాసిబిలిటీ కోసం. అండ్ వీల్ కీప్ టాకింగ్ అబౌట్ థింగ్స్ unspoken exclusively on iDream Media. Thank you very much.